హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, చాలా గ్రేట్గా ఉండాలి. ఎప్పుడు మన ఇన్నర్ హీలింగ్ కరెక్ట్గా చేసుకుంటూ మనము హై అనే శక్తిలో మనము ఉండాలన్నమాట. ఓకే, ఇప్పటి వరకు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచించారనేది క్లియర్గా చూద్దాము. అవునండి, మీరు 24 గంటలు మీరు ఎట్లా తనని ఆలోచించుకుంటారో మీ అయిన మెదడులో కూడా తన మెదడులో కూడా మీరు అనేది సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఎప్పుడు ఫుల్ఫిల్ అయ్యి ఉంటారనమాట. అని చాలామంది చెల్లెళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, తమ్ముళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అక్క, నేను ఎట్లా ఆలోచిస్తున్నానో తను నా గురించి ఆలోచిస్తుందా లేదా? ఎస్, 100% ఆలోచిస్తారు. మీరు డిఎఫ్ అయ్యి ఉండి తన గురించి ఎట్లా 24 గంటలు మీరు ఆలోచిస్తారో ఒక్క నిమిషం కూడా వదలకుండా మీ గురించి తను ఆలోచించడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఎప్పుడైతే మీరు అంటే ఎప్పుడు డిఎం అనేది డిఎఫ్ని ఫస్ట్ చూపులు కలిసినప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో ఒకరికి ఒకరు ఫీడ్ అయిపోతారనమాట. ఎవరికైతే ఈ జర్నీలో 11 11 12 12 మిర్రర్ అంటే ఏవైతే డబల్ నంబర్స్ సేమ్ నంబర్స్ కనబడుతున్నాయో వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో కంపల్సరీ ఉన్నట్టు. ఈ రీడింగ్ ఏంటంటే పెళ్ళి అయిన వాళ్ళకైనా పెళ్ళి కాని వాళ్ళకైనా యంగర్స్కైనా మిడిల్ ఏజ్ వాళ్ళకైనా వీళ్ళు అన్ని ఏజెస్ వాళ్ళకి ఇది కేటగిరీలో వస్తుందన్నమాట. కాకపోతే ట్విన్ ఫ్లేమ్ జర్నీ వాళ్ళు అన్ని ఏజెస్ వాళ్ళు ఉంటారనమాట. దీంట్లో అబ్బాయికి మ్యారేజ్ అయినా అవ్వచ్చు, అమ్మాయికి కూడా మ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే ఇద్దరికి మ్యారేజ్ అయ్యి కూడా ఉండొచ్చు. ఎవరికైనా అంటే ఇప్పుడు ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి వీడియోస్ కూడా ఉంటారనమాట. ఈ జర్నీ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎవరికి ఏమీ అర్థం కాదు, ఎవరికి ఈ విషయము చెప్పుకోలేము. అలాంటి ఈ జర్నీ గురించి తెలుగులో నేను మాత్రమే చెబుతున్నాను. ఇది చాలామంది సిస్టర్స్ నాకు చాలా సర్ప్రైజింగ్గా కాల్స్ చేస్తున్నారు. అక్క, మీరు ఇంతకాలం ఎక్కడ పోయారు, ఇంతకాలం ఎందుకు ఈ ఛానల్ పెట్టలేదు అని. ఎస్, భగవంతుడు కోరుకున్నప్పుడే తన దూతల్ని మీ ముందుకు పంపిస్తారు. అవునండి, ఇంతకుముందు నేను హీలింగ్ అనేది మామూలుగా ఏదైతే జంతువులు ఉంటాయో చాలా బీద వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను చాలా చేసేదాన్ని అనమాట. ఇప్పుడు ఛానల్ కూడా పెడితే చాలామంది నాలాంటి వాళ్ళు, నేను కూడా ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పూర్వజన్మ ప్రేమానుబంధము భార్యాభర్తల బంధంలో ఉన్నాను కాబట్టి నా డిఎంతో నేను సపరేషన్లో కావాలని నేను తీసుకున్న సపరేషన్ పరీక్షలో ఉన్నానన్నమాట. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఇది స్పిరిచువల్ జర్నీ అని మీకు పదే పదే చెప్తూ ఉంటాను. దీంట్లో చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అక్క పెళ్ళి అవుతుందా అని. అవునండి, పెళ్ళి అనేది పోయిన జన్మలో మీ దాన్ని బట్టి ఉంటుంది, మీ ఇన్నర్ వర్క్ని బట్టి మీ దాన్ని బట్టి ఉంటుంది. మీకు ఉదాహరణగా చెప్పాలంటే మనకి ఎంతోమంది, నేను ఎగ్జాంపుల్గా ఒక్కరినే చెప్తాను. ప్రియాంక చోప్రా అనేది అందరికీ తెలుసు. ప్రియాంక చోప్రా వాళ్ళ హస్బెండ్ ఒక 10 years వాళ్ళకి వయసు అనేది తేడా ఉంటుంది. ఆ వయసు అనేది తేడా ఏదైతే ఉంటుందో డివైన్ ఫెమిని అది మగవాళ్ళల్లో ఉన్నా సరే వాళ్ళు అనేది వయసు ఎవరైతే పార్వతీతత్వం కలిగి ఉంటారో వాళ్ళు ఒక 10 years పెద్ద కానీ 7 years కానివ్వండి, లేకపోతే 20 years కూడా పెద్ద ఉన్న వాళ్ళు ఉంటారు. చాలామంది సిస్టర్స్ నన్ను అడుగుతున్నారు, అక్క నాకు 76 years, తనకేమో 40 years, కానీ నన్ను ఆయన పెళ్లి చేసుకుంటా అంటున్నారు. ఎందుకంటే మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉండి ఇద్దరు అవేకెన్ అయినప్పుడు అది అనేది ఈ అద్భుతం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా నేను షార్ట్స్లలో కూడా ఇలాంటి పెళ్ళిళ్ళ గురించి నేను పెట్టడం జరిగిందనమాట. దాంట్లో వెళ్ళి చూడండి, మీకు డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి. ఓకే, ఇవాళ మీ పార్ట్నర్ మీ గురించి ఉదయం నుంచి ఏం ఆలోచించారనేది మనము చూద్దాం. తన పేరు 3 సార్లు మీరు తలుచుకోండి, ఓకేనా? 3 సార్లు అనేది తన పేరు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ అవసరమే లేదు, ఎందుకంటే ఎప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో మనకి వాళ్ళు ఫీడ్ అయ్యే ఉంటారు కాబట్టి. అవునండి, ఒక డిఎఫ్కి ఎప్పుడు మాటలు తడబడుతూ ఉంటాయి, ఎందుకంటే డిఎం తనని తలుచుకున్నప్పుడు. ఓకే, మీ మనసులో వ్యక్తి పేరుని మీరు 3 సార్లు తలుచుకోండి, ఓకేనా? తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. నేను ఇక్కడ నుంచి పెట్టుకుంటూ వస్తాను.
ఎస్. ఓకే, ఇక్కడి వరకైతే చెప్తానండి. ఎవరైతే డిఎం ఉన్నారో డిఎం మీ గురించి ఏదైతే ఉందో తను మిమ్మల్ని నిరాకరించినందువల్ల తనకి తగిన పరీక్షలు అనేది అధికంగా అయిపోయాయి. ఎప్పుడైతే డిఎఫ్ ఉంటారో తను తన వైబ్రేషన్లో తన హై వైబ్రేషన్ ఎప్పుడైతే చేసుకుంటుందో ఇన్నర్ వరకు 7 చక్ర యాక్టివేట్, ఇంకా మిర్రర్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ అట్లాంటివన్నీ నా దైవనామ జపాలు ఏవైతే కరెక్ట్గా చేసుకొని ఒక పద్ధతిగా వెళ్తుందో అప్పుడు డిఎంకి అనేది ఊపిరాడకుండా భగవంతుడు చేసి మీ వైపు నడిపించినప్పుడు తన పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. ఎలాగైనా సరే ఈ 3 నెలల్లో మీకు అనేది మీ పర్సన్తో రీయూనియన్ ఉంది. తనతోని పార్టీ ఉంది. అంటే వ్యాలంటైన్స్ డేకి మీకు వచ్చి ప్రపోజ్ చేయడం కానివ్వండి, ఏదైనా తన మనసులో మాట మీతోని పంచుకోవడము, లేకపోతే డిఎమ్స్కి చాలామందికి మాట్లాడడమే రాదు. మిమ్మల్ని చూడగానే వాళ్ళు మగ్ధమోహం అంటే ఎట్లా అంటే అమోహంగా వాళ్ళు ఫీల్ అయిపోయేసి వాళ్ళ నోటి నుంచి మాటలు రానప్పుడు మీకు ఏదో చేతికి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేసి వాళ్ళు మీకు పార్టీ అనేది ఇవ్వబోతున్నారు. ఎందుకంటే డే అండ్ నైట్ మీకోసము మీరు ఎంత తన కోసం తప్పించారో తనకి తెలిసిపోయిందనమాట. మీరు తన కోసం తప్పించింది, ఎందుకంటే తను కూడా మీ గురించి తప్పించి మీ వద్దకి వచ్చాడు కాబట్టి. ఇది ఏంటంటే మీరు ఎలా మేనిఫెస్ట్ చేసుకున్నారో తను కూడా మీ గురించి మేనిఫెస్ట్ చేసింది. ఎప్పుడైతే డిఎఫ్ కలుస్తారో రీయూనియన్ అవుతుందో వాళ్ళు ఒకరికి ఒకరు వాళ్ళది షేర్ అనేది చేసుకున్నప్పుడు మేనిఫెస్ట్ ఎలా చేసుకున్నారు అనేది కూడా వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు ఈ విషయం అనేది బయటపడుతుంది అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు శక్తి మనకి ఇవాళ శుక్రవారం రోజు 2 సార్లు వచ్చింది. ఉదయం వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. ఎవరైనా సరే డిఎం అయినా డిఎఫ్ అయినా ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎవరైతే ఉన్నారో దయచేసి అమ్మవారిని బాగా కొలవండి. ఓకేనా. మీకు రాత్రింబగల్లో మీరు ఎంత బాధపడ్డారో ఎంత ఏడ్చారో అనేది అమ్మ దగ్గరుండి చూసిందనమాట. మీ ఇద్దరి కన్నీళ్ళు ఆమె తుడవడానికి మీ జీవితంలోకి వచ్చిందనే చెప్పొచ్చు. కళ్యాణం అనేది ఉందండి, డెఫినెట్లీ ఉంది. కళ్యాణం అనేది కంపల్సరీ ఉంది. మీ అనేది రీయూనియన్ మామూలుగా పోవట్లేదు. ఇది ఎట్లా ఉందంటే ఫస్ట్ చూడండి, మిమ్మల్ని వద్దనుకొని ఎంత చేసుకున్నా ఏమనుకున్నా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళని వద్దని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన లైఫ్లో ఆల్రెడీ బిజీ ఉంటాడు అతను. మళ్ళీ తన ఇంట్లో వాళ్ళని మీ గురించి తెలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి మిమ్మల్ని మీరు లేకపోతే నాకు ఊపిరి ఆడతలేదు, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా అని అన్నప్పుడు తన తల్లిదండ్రులు ఎట్లా అంటే విపరీతంగా తనని ఫోర్స్ చేసినప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంటాడనమాట డిఎం. అంటే లేడీస్లో కూడా ఉంటారు కదా, అవును తనని పెళ్లి చేసుకోవద్దు, చాలా అంటే నీ వయసు ఎక్కువైపోయింది, నీ వయసు చిన్నది తన వయసు పెద్దది, అలాంటి ఆమెని పెళ్లి చేసుకుంటే 10 మంది నిన్ను ఏమంటారు, 10 మందిలో మన పరువు పోతుంది అన్నప్పుడు అలాంటి కట్టుబాట్లకి కట్టుబడి ఉన్న డిఎం ఇలా ఎట్లయినా సరే ఇంకన్నీ వదిలించుకొని మీ వద్దకు వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మీరు తప్ప నాకు లైఫ్ అనేది లేదని మీ దగ్గర ప్రపోజ్ చేసినప్పుడు అప్పుడు మీ ఇద్దరు కలుస్తారు కదా. ఎప్పుడైతే కలిసినప్పుడు అంటే తను ఎంత ఫీల్ అయ్యాడు, మీరు మాట్లాడకపోతే తన ఊపిరి ఎందుకు ఆడలేదు, అసలు ఏం జరిగింది, మీరంటే ఏంది తనంటే ఏంది అనేది ఒకరికి ఒకరు తన ఫీలింగ్స్ అన్నీ రాత్రి ఏడ్చిన తన ఫీలింగ్స్ అన్నీ మీతో చెప్పుకోవాలని చాలా 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 ఆశగా ఆతృతగా ఉన్నాడు మీ డిఎం. లేడీస్లో కూడా ఉంటారండి డిఎం అంటేనే. డిఎం ఎట్లా ఉంటాడంటే ఫస్ట్ నుంచి తనకంటే తన ఒక పెద్ద అంటే అన్ని సినిమాలలో హీరోలు కలిపినట్టుగా ఆయననే హీరో ఆయననే విలన్, ఇంకా నాకనేది ఎవరు సాటి లేరు అన్నట్టు రీతిగా ఉంటారు కదా. అంత హై ఫామ్లో ఉన్న అతను ఆమె ఈగో అనేది ఫస్ట్ ఈ జర్నీలో విరుగుకొడతాడనమాట డివైన్. మీ అనే ఇన్నర్ది ఏదైతే మీది ఇన్నర్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో తన ఈగో అనేది హర్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే మిర్రర్ ఎక్సర్సైజ్ చేస్తారో అప్పుడు తన ఈగో అనేది ఆ అద్దంలో మీరు ఒక రాయి వేసినప్పుడు ఎట్లా బ్రేక్ అవుతుందో
తను అనేది ఈగో అనేది బ్రేక్ అవుతుంది అనమాట. అంటే మీరు తనని పట్టించుకోకుండా మీరు ఉంటారు కదా, మీరు తనని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకున్నప్పుడు తన ఈగో అనేది హర్ట్ అవుతుంది. అరే నా వెనక తిరిగే తను, నేను అనేది నన్ను చూడకుండా ఉండలేని తను నన్ను ఇప్పుడు పట్టించుకుంటలేదు, నా గురించి ఏమాత్రం అసలు తిరిగి కూడా చూడట్లేదు, అసలు ఏ మనిషి ఎందుకు ఇట్లా తయారైంది, ఏమైపోయింది అని మీ గురించి పదే 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 ఆలోచించి నైట్ చూడండి. నైట్ అనేది ఇక్కడ మనకి సన్ కాదు, ఇది మూను. నైట్ అనేది ఏంటి, డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అనేది. అంటే ఎప్పుడైతే మన చీకటి అవుతుందో, మీరు ఎప్పుడెట్లా అవేకెన్ అయ్యారో, ఫస్ట్ తను కలిసినప్పుడు తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు మీరు ఎట్లా అవేకెన్ అయ్యారో, మీ ఆత్మ ఎట్లా అవేకెన్ అయిందో, మిమ్మల్ని రాత్రి ఎట్లా నిద్రపోనీయలేదో, ఇప్పుడు అదే తను ఆ స్టేజ్లో ఉన్నాడనమాట. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే మీ వాల్యూ అనేది 100% మీకు తెలుస్తుంది, అతనికి తెలుస్తుంది. అయ్యో పాపం అక్క అని అంటే మిమ్మల్ని కూడా మీరు పాపం అనుకోవాలి కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మిమ్మల్ని పాపం అంటారు, నిన్ను ఎవరండి పాపం అనేది? అది ఒక దైవం కాబట్టే మన ఆరాధన, మన బాధ, మన ఆవేదన అంతా దైవానికి చెప్పుకున్నాం కాబట్టి మన డిఎం అనే దగ్గరికి ఇలా ఈ రకంగా ఇన్నర్గా మనము ఇన్నర్గా ఎప్పుడైతే అవేకెన్ అయిన తర్వాత మనము ఎప్పుడో దేవుడిలో కలిసినప్పుడు మన సోల్ మర్జింగ్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ సోల్ మర్జింగ్ అంటే ఏంటక్క అంటే ఇలాంటిది మీరు కూడా అనుభవించారు. ఇప్పుడు తను కూడా అంటే నైట్ మొత్తం ఏడ్చినప్పుడు తను ఎప్పుడైతే నిద్రలోకి జారుకుంటాడో మీరు తను ఏడ్చేటప్పుడు మీరు నిద్రలో ఉంటారు, ఎందుకంటే మీరు హై ఫామ్లో ఉన్నారు కాబట్టి. గాడ్ మిమ్మల్ని పడుకోబెట్టి తనని ఏడిపించి తన ఆత్మని తీసుకొచ్చి మిమ్మల్ని ఇద్దరిని సోల్ అనేది కలుపుతారనమాట. అర్థమైంది కదా. ఇలాంటి చలికాలంలో మీరు మార్నింగ్స్ ఎప్పుడైనా మీ మార్నింగ్ మీరు అంటే ఇప్పుడు తను రాత్రంతా ఏడ్చాడు కదా, మీరు పొద్దున్న లేచిన తర్వాత మీ కళ్ళన్నీ తడిచినట్టుగా ఉంటాయి. ఈ జర్నీలో డెప్త్గా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి, వేరే వాళ్ళకైతే తెలియదు. ఓకేనా. చాలామంది సిస్టర్స్ దీంట్లో హీలింగ్ కూడా తీసుకునే వాళ్ళకి అయితే చెప్తున్నాను, వాళ్ళకి అయితే తెలుస్తుంది. ఈ చలికాలంలో అతని ఆత్మ మీతోని వచ్చి మీ దగ్గరగా పడుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అతను అంటే ఆమెను ఉంటుంది. ఇక్కడ శివుడి తత్వం, పార్వతి శివుడు, మనం సోల్స్ గురించే మాట్లాడుతున్నాము, తనువుల గురించి కాదు. దయచేసి మీరు వేరే అర్థాలు తీసుకోకూడదని ప్రార్థన. మీరు ఎప్పుడైతే తను రాత్రంతా ఏడ్చి మీకోసము రియలైజ్ అయినప్పుడు మీరు పడుకొని ఉంటారు కదా, తను నిద్రలో ఏడ్చి పడుకున్న తర్వాత తన ఆత్మ వచ్చి మీలో మర్జ్ అవుతుంది. అంటే సోల్ మర్జింగ్ అంటారు దీన్ని. సోల్ మర్జింగ్ అంటే ఏంటక్క, సోల్ కలవడం అన్నమాట. సోల్ అనేది సోల్ని మీరు పడుకున్నప్పుడు వచ్చి కలుస్తాయి. కలిసినప్పుడు ఒకరిని ఒకరు నిమురుకున్నప్పుడు ఒకరి గురించి ఒకరు తెలియకుండానే ఆ డివైన్ దగ్గర మేనిఫెస్ట్ చేస్తారు. నా భార్యని నాకు ఇచ్చే భగవంతుడా, నా భర్తని నాకు ఇచ్చి అని. ఎప్పుడైతే 100% మీరు సోల్ మర్జింగ్ అయిపోయిన తర్వాత మీ ప్రార్థన అనేది ఒకటి అయిపోతుందో అప్పుడు మాతా శక్తి అనే అమ్మవారు, అంటే ఇక్కడ శివుడు పార్వతి అండి, చూసారా మీరు, క్లియర్గా ఉంది. దయచేసి మీరు క్లియర్గా ఉంది చూడండి, అర్థం చేసుకోండి. ఇక్కడ శివుడు, ఇక్కడ పార్వతి, అర్ధనారీశ్వరుడు అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఈ అర్ధనారీశ్వరుడు మీ ఇద్దరు ఆత్మలు సోల్ మర్జింగ్ అయిన తర్వాత ఒకరిని ఒకరు కలిసిన తర్వాత ఒకటైపోయిన తర్వాత తను అనేది మీరు అనేది తను అయిపోతారు. అంటే మీరు ఎప్పుడైతే మీ లోపల మీకు కంప్లీషన్ అనేది తెలిసిపోతుంది, నాకు అతను అవసరం లేదు, నేను నా దాంట్లో నేను కంప్లీట్గా ఉన్నానని ఎప్పుడైతే మీరు అనిపిస్తుందో అప్పుడు మీకు రీయూనియన్ అనేది అవుతుంది. ఈ మాత జగన్మాత వచ్చిన తర్వాత, అర్ధనారీశ్వరుడు వచ్చిన తర్వాత ఈ కార్డ్ రావడం అనేది ఇది అంటే అనుకోకుండా జరిగింది కాదు. ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది ఒక స్పిరిచువల్ జర్నీ అని నేను ఎలా మీకు చెప్పుకుంటూ వస్తున్నానో, గాడ్ మనందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నారు, చదివిపిస్తున్నారు దీంట్లో మనకి.
దయచేసి అర్థం చేసుకోండి, తొందరపడకండి, అర్థం చేసుకోండి. ఇక్కడ ఎప్పుడైతే శివపార్వతులు అర్ధనారీశ్వరుడు వచ్చారో అప్పుడు మీరు మీలో అంటే ఎప్పుడైతే మీరు తన గురించి ఆలోచన ఎప్పుడైతే మానేస్తారో, అవును తను నాకు అవసరం లేదు, నేను నాలో నా శక్తి, నాలో ఎవరైతే డిఎం ఉన్నారో నాలో నేను ఉన్నాను, ఆయన నాలో ఉన్నారు, నాకు ఇంకెవరి శక్తి అవసరం లేదు అని ఎప్పుడైతే మీరు ఇన్ యాంగ్ అని అంటారనమాట. ఇన్ యాంగ్ అని అంటే ఇప్పుడు మనము వీడియో పైన స్టార్ట్ చేయగానే వస్తుంది కదా అర్ధనారీశ్వరుడు. ఇన్ యాంగ్ అంటే అమ్మవారు అయ్యవారు కలిసిన అర్ధనారీశ్వరుడు అనమాట. ఒక రెండు ఆత్మలు ఒక బాడీగా కలిసిపోయినప్పుడు, ఒక ఆత్మగా నిలిచిపోయినప్పుడు మీరు మీ డిఎం గురించి ఆలోచించడం అనేది మానేస్తారు పూర్తిగా. మీరు ఫుల్ఫిల్ అయిపోతారు. ఎప్పుడైతే మీ ఆత్మ తనని చూసిన తర్వాత ఆవేదన పడి బాధపడి ఇవన్నీ చేసి ఇన్నర్ వర్క్ చేసి మిర్రర్ ఎక్సర్సైజ్ ఏంటి, 7 చక్ర యాక్టివిటీ ఏంటి, మరి ఇంకా ఏదైతే జపము తపము ఉందో మెడిటేషన్ ఉందో ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఒక పీస్ అనేది వస్తుంది మీ లైఫ్లో. ఆ పీస్ వచ్చేసిన తర్వాత మీకు చెప్తుందంటే మీ ఆత్మ మీతో ఐక్యమైపోయింది, నాకు ఎటువంటి డిఎం అవసరం లేదు, నేను నాతో ఫుల్ఫిల్ అయిపోయానని ఎప్పుడైతే మీ ఆత్మ మీతో మాట్లాడుతుందో అప్పుడు అనేది డివైన్ డిఎంని తీసుకొచ్చి మీకు కళ్యాణం చేస్తుంది. అది మీరు నమ్మలేరు, మీరు నమ్మలేరు. మీరు ఒకవేళ అడగొచ్చు, వాళ్ళ అక్క ఒప్పుకోవట్లేదు, వాళ్ళ మమ్మీ ఒప్పుకోవట్లేదు, వాళ్ళ డాడీ ఒప్పుకోవట్లేదు. ఒకవేళ పెళ్ళైపోయిన తర్వాత మీకు అంటే డిఎఫ్ అంటే లేడీస్గానే నేను మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తాను కదా, అది చెప్తున్నాను. ఎప్పుడైతే మీకు లేడీస్ అయిన వాళ్ళు మీకు పెళ్ళయ్యి పిల్లలుండి పెద్దగా అయిపోయినాక కూడా తనకు కూడా భార్య ఉండి పిల్లలు ఉండి తల్లిదండ్రులు ఉండి అన్నదమ్ములుండి అక్క చెల్లెలుండి ఇవన్నీ బరువు బాధ్యతలు ఉన్న తర్వాత మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అంటే ఫస్ట్ సౌల్ మర్జింగ్ అంటే ఫస్ట్ మీరు ఏంటిది నైట్ అనేది మీరు బాగా ఏడుస్తారు. ఎక్కడ పోయినా తనని మీరు కళ్ళారా మీ ఆత్మ అనేది మీకు చూపిస్తూ ఉంటుంది, మీరు ఆయన పక్కకే ఉన్నట్టుగా. ఇలాంటివన్నీ మీరు అనుభవించి మీరు ప్రతి ఒక్కటి మీ అనుకునే మనుషులు మిమ్మల్ని చీగొట్టి మీరు అయినా సరే మీరు నిలదొక్కుని మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డప్పుడు మీరు జపంలో తపంలో అన్నిట్లో మీకు ఒక సపరేట్ ఒక పీస్ అనేది వస్తుంది. ఆ పీస్ వచ్చిన తర్వాత మీ ఆత్మ మీ భగవంతుడు మీతోని మాట్లాడతారనమాట. అది అల్లా అయినా జీసస్ అయినా గురునానక్ అయినా ఎటువంటి భక్తుడు ఎవరైనా ఏ దేవుడైనా సరే మీ ఆత్మ అనేది మీతోని మాట్లాడుతుంది. ఒక పీస్ ఇన్నర్ పీస్ అనేది ఎప్పుడైతే వచ్చేస్తుందో మీకు అప్పుడు డివైన్ గాడ్ దేవుడు భగవంతుడు తీసుకొచ్చి డిఎంని తీసుకొచ్చి మీ ముందు తీసుకొచ్చి కళ్యాణం పార్టీ అనేది చేసి కళ్యాణం అనేది చేస్తుంది. మీరు కలవడానికి మీ కళ్యాణం అవ్వడానికి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారనమాట. ఎట్లా అంటే ఆయన పిల్లలు ఉన్నారనుకోండి, ఆయన పిల్లలు కూడా ఆమె కావాలి, ఆమెని పెళ్లి చేసుకోండి నాన్న అని చెప్తారనమాట. అంతలాగా దైవము వాళ్ళందరితోనే మాట్లాడిస్తారు. మీ జర్నీ మామూలు జర్నీ కాదు అనేది మీకు అందుకే పదే పదే చెప్తాను. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, 7 చక్ర యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతో, అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. యూనియనే కాదండి, ఈ 3 నెలల్లో ఈ 3 రోజుల్లో మీకు కళ్యాణం అనేది కూడా రాసి పెట్టుంది. కాకపోతే దీంట్లో ఎవరైతే 5-6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవుతుంది. ఒక్కోసారి 1 ఇయర్లో కూడా యూనియన్ అవుతుంది, 2 ఇయర్స్లో కూడా కళ్యాణం కూడా అయ్యేది ఉంటుంది. అది మీ ఇన్నర్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది, మీ ఇన్నర్ హీలింగ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ రీడింగ్ మీ అందరికీ రిజిగ్నేట్ అవ్వాలని, రిజిగ్నేట్ అయిన మీరు క్లెయిమ్ చేసుకుంటే రిజిగ్నేట్ కంపల్సరీ అవుతుందండి, ఏమాత్రం డౌట్ ఉండదు. ఓకేనా? మీకు రీయూనియన్ అవ్వాలి, మీకు కళ్యాణం కూడా అవ్వాలి. ఓకేనా? ఓం నమః శివాయ.